నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. విజయనగరం జిల్లాలో విలేజ్ సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. బేసిక్ పే 30,000 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరమైన తమ డిమాండ్ సాధన కోసం పోరాడుతూ ఉంటే తమను అణచివేతకు గురి చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు చేతబట్టి నిరసనకు దిగారు. మేమందరం విజయనగరం విలేజ్ సర్వేయర్లు అండి. మేము గత ప్రతి డిపార్ట్మెంట్ లోని ఇప్పుడు ప్రమోషన్ల కోసం బేసిక్ పే కోసం ఒక నినాదం వస్తుంది. దానికోసం కమిటీ కూడా వేశారు. మా తరపున మా డిపార్ట్మెంట్ నుండి ఒక కమిటీ అనేది నియమించారు. ఆ కమిటీ రిపోర్ట్ లోని మాకు అందరికన్నా చాలా తక్కువ పే స్కేల్ అనేది వస్తుందని చెప్పి తెలియజేశారు. మేము విలేజ్ సర్వేయర్లు అందరం 10 to 5 కాదండి, ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 o'clock to 7 అంటే 7, 6 అంటే 6 ఎండ్లో కష్టపడి ఈవినింగ్ కాదు రాత్రి 9, 10 వరకు కంప్యూటర్ వర్క్ కూడా చేసి ఇంత కష్టపడుతున్నా. మేము అడిగేది ఒకటే, సార్ దయచేసి మా అందరికీ పే ప్యారిటీ లాగా మిగతా డిపార్ట్మెంట్లతో కంపేర్ చేస్తూ 30,000 పైచీలకు మాకు బేసిక్ పే ఇవ్వండి అని చాలా వినమ్రంగా ఇక్కడికి వచ్చి, అసోసియేషన్ పరంగా కాదండి, ఇండివిజువల్గా ఏ మండలం ప్రతి సర్వేయర్ వాడి జీవితం వాడి బతుకు నాశనం అయిపోతుంది. వాడి సర్వీస్లో ఉన్న మొత్తం వాడి యొక్క జీవితాన్ని వాళ్ళ కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్కి 34,000 పైచీలకు బేసిక్ పే పెట్టి మా ఒక్క సర్వే డిపార్ట్మెంట్ విలేజ్ సర్వే మాత్రమే 25,000 పెడితే మాకు ఇన్ ఫ్యూచర్ మా జీవితంలో మేము 60 లక్షల నుంచి 70 లక్షలు ఇంకా ఎక్కువగానే. ఎందుకంటే ఒక పిఆర్సీ వచ్చిందంటే వాడి యొక్క బతుకు మారిపోద్ది, డిపార్ట్మెంట్ బతుకు మారిపోద్ది. ఇటువంటి దాంట్లో మా యొక్క బేసిక్ పెన్షన్ మేము రిక్వెస్ట్గా చాలా వినమ్రంగా మేము విన్నవించుకుంటే దానికి బదులుగా వీళ్ళు కక్ష సాధింపుగా ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఎవడైతే అరుస్తున్నాడో, వాళ్ళ బాధలు తెలియజేస్తున్నారో, వాళ్ళ గొంతులను నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులోని భాగంగానే నిన్న మా దాంట్లో ఇద్దరు గ్రామ సర్వేయర్లని అన్యాయంగా వాళ్ళని సస్పెండ్ చేశారు. అలాగే మా యొక్క జిల్లా అధ్యక్షులను సస్పెండ్ చేశారు. మేము అడిగేది, మేము ఎటువంటి అసోసియేషన్ పరంగా రాలేదు, మేము ఇండివిజువల్గా వచ్చాం. మా యొక్క వినతులను స్వీకరించిన అన్నాం. మాకు వీళ్ళు వర్క్ అప్పగించినప్పుడు మాత్రం వాట్సాప్లోని దీంట్లోని మాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేయాలి. ఇంత గ్రామ సర్వేయర్లు ఒక ఎండ్లో ఇంత కష్టపడుతూ ఇంత ఫీల్డ్ వర్క్ చేస్తూ కూడా మిగతా సచివాలయ ఉద్యోగులతో పాటు మాకు ఆ సర్వేయర్లు కూడా మాకు వేస్తున్నారు. దానికి కూడా మా వాళ్ళు చేస్తున్నారు. అన్ని కష్టపడుతున్నా సార్, మేము అడిగేది ఒకటే, మా బేసిక్ పెంచండి అని. దీనికి బదులుగా వాళ్ళు చేస్తుంది సస్పెన్షన్, మా ప్రతి ఒక్కళ్ళ గొంతులు నొక్కడం. ఇది ఇక్కడతో ఆగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క సర్వేయర్ ఇండివిజువల్గా వచ్చి ఇక్కడ నిల్చున్నాడండి. ఏ ఇద్దరిని తీసినా ఇంకో ఇద్దరు వస్తారు, ఆ ఇద్దరిని తీస్తే ఇంకో ఇద్దరు వస్తారు, అలా వస్తూనే ఉంటారు. మేము మాకు న్యాయం జరిగినంత వరకు మేమందరం దీని నుంచి అయితే బయటకు రాము. పూర్తిగా మా అందరికి న్యాయం జరిగినంత వరకు మేమైతే ఇలాగ నిల్చుని ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.